రైతు కథ బంగారు గూస్ దృశ్యం 1 రైతు యొక్క సాధారణ జీవితం ఒక చిన్న గ్రామంలో ఒక పేద రైతు ఉండేవాడు. అతను తన పొలాలలో కష్టపడి పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేంత మాత్రమే. దృశ్యం 2 గూస్ ఆవిష్కరణ ఒకరోజు తన గంపను శుభ్రం చేస్తుండగా రైతు ఒక ప్రత్యేకమైన గూస్ కనుగొన్నాడు. ఇది ఉపయోగకరంగా ఉండవచ్చు అని ఆలోచించి దాన్ని తీసుకువెళ్ళి దృశ్యం 3 బంగారు గుడ్డు తరువాతి రోజు ఉదయం ఆ గూస్ తన గూట్లో బంగారు గుడ్డు పెట్టింది. ఆ గుడ్డును తీసుకుని మార్కెట్లో అమ్మి ధనం సంపాదించాడు. రైతు సంపద రోజు ఆ గూస్ బంగారు గుడ్డును పెట్టేది. రైతు ధనవంతుడు అయ్యాడు. అతని జీవితం ఒకరోజు రైతు తట్టుకోలేని లోభంతో నిండిపోయాడు. రోజుకో గుడ్డు ఎందుకు వేచి ఉండాలి? గూస్ను చంపి అన్ని గుడ్లను ఒకేసారి తీసుకుంటే ఎలా ఉంటుందో అని ఆలోచించాడు. నలో రైతు ఆ గూస్ను చంపాడు. కాని లోపల ఏమీ లేదు. బంగారు గుడ్లు కూడా లేవు. తన లోభం రైతు తన పాత జీవితానికి తిరిగి వెళ్ళాడు. కాని ఈసారి అతను ఓ శాంతి భావనతో ఉన్నాడు. అతనికి ఒక విషయం స్పష్టమైంది: లోభం మన జీవితాన్ని నాశనం చేస్తుంది. నెతికం లోభం దుర్యోగానికి దారితీస్తుంది. మిగిలిన